గ్రంథంలోకి వెళ్ళి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. కనుక ఏ వరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధుల ఇండున్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు తండ్రి పాటల చేత ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతించాము నాయన, మహిపరచాము, గణపరచాం. మా స్తుతుల సింహాసనమందు ఆసీనుడైన మా తండ్రి, నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరు మా మధ్యలోకి దిగిరండి నాయన. చదవబడిన లేఖనము నీది నాయన. మనుషునితో మాట్లాడితే అది వ్యర్థము, కానీ దేవా నీ యొక్క వాక్యమును ప్రభా మరి ఏ మానవుడు కూడా వివరించి చెప్పడానికి యోగ్యుడు లేరు నాయన. తండ్రి, నీ కృప ఉంటేనే తప్ప, నీ కృప లేకపోతే ప్రభా అది ఎవరికి సాధ్యము కాదు నాయన. నీ కొందనంలో చెల్లించుకుంటున్నాం. మనుషునిలో విషయాలు మనుషుని ఆత్మకు మాత్రమే తప్ప వేరే నరునికి తెలియదని ప్రభా నీ లేఖనము చెల్లిస్తుంది. అదేవిధంగా ప్రభా నాయన మరి నీ యొక్క వాక్యం యొక్క విషయంలో ప్రభా వాక్యమైన దేవుడైన నీకు మాత్రమే తప్ప నాయన మరి ఇంకే నరుడు కూడా దాన్ని గ్రహించలేడు నాయన. నీ కొందనాలు ఎవరైతే వారి మనోనేత్రాలను తెరుస్తావో, ఎవరైతే హృదయనేత్రాలు తెరుస్తావో ప్రభా ఎమ్మాయి మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు నాయన ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండుట లేదా అని ప్రభా వాళ్ళు గ్రహించారని ఆయన నీకు స్తోత్రం. వారు లేఖనములు గ్రహించినట్లు వారు మనసులను తెరిచిన దేవుడు తండ్రి నీకు వందనాలు. ఈరోజు కూడా ప్రభా మరి నన్ను మరుగు చేసి పరిశుద్ధాత్మదేవా నీవు దిగొచ్చు తండ్రి, నీ లేఖనం ద్వారా మాట్లాడి మనుషుల హృదయాలు మరి నాయన వారి మనోనేత్రాలు తెరవమని మేము ప్రార్థన చేయించున్నాం నాయన. నీ అగ్నితో మన్నించమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. నీ కొందనములు ఆరాధన అంతటి మీరు అధ్యక్షత వహించండి. మీ శక్తిని మహిమను పరిశుద్ధాత్మను మీ శక్తిని మీ అభిషేకమును మీ శాంతిని సమాధానమును మా మధ్యలో కుమ్మరించి తండ్రి నన్ను మరుగు చేసి తండ్రి మీరే రంగస్థలం మీనికి వచ్చి నీ పరిశుద్ధ లేఖనం ద్వారా మా అందరితో మాట్లాడమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన మీకు దేవుని కృప తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీయులో ఉన్న సంఘముతో ఆయన మాట్లాడుచున్నాడు. ఆయన క్రీస్తు యేసునందు. ఈరోజు సంఘము ఎక్కడ ఉండాలనగా యేసు క్రీస్తులో ఉండాలి. సంఘం క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలోకి వెళ్ళి ఆయన సంఘమును నిర్మించాడు. అనగా అక్కడ బాప్తిజము కార్యక్రమాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలా బాప్తిజ కార్యక్రమాలు ఇచ్చి సంఘమును అక్కడ స్థిరపరిచి అక్కడున్న ఈ కొరింథీయులతో ఆయన మాట్లాడుచున్నాడు. కొరింథీ సంఘం, కొరింథీ పట్టణంలో దేవుని బిడ్డల చేత, దేవుని కుమారులతో, దేవుని సంఘముతో ఆయన మాట్లాడుచున్నాడు. ఆయన మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించాలనగా దేవుని ద్వారా దేవుని సేవలో పట్టబడిన మిమ్మల్ని బట్టి, దేవుని సేవలో విశ్వాసం ఇచ్చిన మిమ్మల్ని బట్టి, దేవుని యందు మీ యొక్క విశ్వాస జీవితంను చూసి, మీ యొక్క ప్రార్థన జీవితంను చూసి, మీ యొక్క ఆరాధన జీవితంను చూసి, మీ యొక్క దీనమైన జీవితంను చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడికి పిలిచాడు మనల్ని దేవుడు? యేసు క్రీస్తులోకి పిలిచాడు. నువ్వు ఎక్కడ ఉండాలనగా యేసు క్రీస్తులో ఉండాలను. క్రీస్తు యేసులో మీకు అనుగ్రహించబడిన దేవుని కృప. ఈరోజు దేవుని కృప. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు,
కృప చేతనే నేను రక్షించబడ్డాను. ఆయన కృప లేకపోతే నేను రక్షించబడటానికి యోగ్యుని కాదన్నాడు ఆయన. ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్నాము అని అంటే, ఈరోజు మనం జీవిస్తున్నాము అని అంటే, ఈరోజు మనం సంచరిస్తున్నాము అని అంటే, ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాము అని అంటే అది కేవలము యేసు ప్రభు యొక్క కృప అయినది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు ఈరోజు దేవుని యొక్క కృప చూడాలి. ఎప్పుడు కనిపిస్తుంది దేవుని యొక్క కృప నీ మీద అనగా, నువ్వు ఎంతైతే దీనత్వము కలిగి ఉంటావో, ఎంతైతే తగ్గింపు కలిగి ఉంటావో, ఎంతైతే లోబడి జీవిస్తూ ఉంటావో, ఎంతైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటావో, ఎంతైతే దేవుని ఆరాధన కలిగి ఉంటావో, ఎంతైతే దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉంటావో, ఎంతైతే దేవుని నందు విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటావో, ఎంతైతే దేవునికి సమర్పణ కలిగి జీవిస్తూ ఉంటావో, అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈరోజు అపోస్తలుడైన పౌలు మన మధ్యలో లేడాయన. ఈ లేఖనం రాశాడాయన. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆయన ఈ లేఖనం రాశాడు. కానీ ఈ లేఖనం మనం ధ్యానం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరు మనతో మాట్లాడుతున్నాడుగా? పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కనుక నీకు నిత్య జీవములో ఒక స్థానం ఇస్తున్నాడు ఆయన. నిత్య జీవంలో ఒక స్థానం ఇస్తున్నాడు. లేదా యేసు క్రీస్తు యొక్క శరీరంలో నీకొక స్థానం ఇస్తున్నాడు. పరలోకంలో నీకొక స్థానం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవుని యొక్క కృప. అందుకే యేసు ప్రభు అన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. కాలానికి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు. ఆయన కాన్ఫరెన్స్ అనే వర్తమానం మీరు ఆన్లైన్లో కొట్టి చూడండి, అలా చూడండి, ఆన్లైన్లో ఉంటుంది అది. కాన్ఫరెన్స్ అనే వర్తమానం అనగా సమావేశం. ఆ వర్తమానంలో పరిశుద్ధాత్ముడు ఎవరి యందు పరిశుద్ధాత్ముడు ఉంటాడు అనంటే, ఎవరి లోపల పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు అనంటే, ఎవరితో పరిశుద్ధాత్ముడు ఉంటాడు అనంటే, ఎవరైతే తగ్గింపు జీవితము కలిగి, ఎవరైతే లోబడే జీవితము కలిగి, ఎవరైతే దీనత్వము కలిగి, ఎవరైతే విధేయత కలిగి, ఎవరైతే వాక్యానికి లోబడి, ఎవరైతే వాక్యానుసారమైన జీవితము కలిగి, ఎవరైతే జీవించడము ప్రారంభిస్తూ ఉంటారో వారి లోపల పరిశుద్ధాత్ముడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయం 9వ లేఖనం చదవండి ఒకసారి. ఆ యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతియాకు, తీతు దల్మతియాకు వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఇక్కడ నాకు ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాను, దేమ. ఈ దేమ అనే వ్యక్తి అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో రక్షించబడ్డాడు. ఆయన రక్షించబడి పౌలుతో సహవాసం చేశాడు. ఆయన ద్వారా జరిగే అద్భుతాలను చూసి, ఆయన ద్వారా జరిగే మహత్కారములను చూసి, ఆయన ద్వారా జరిగే సూచక్రియలను చూసి ఆయన ప్రభులోకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఒక సందర్భంలో, ప్రస్తుతము నా సేవ యొక్క దశ అనే వర్తమానం మీరు చదవండి, ప్రవక్త వర్తమానం. దేవునికి స్తోత్రం. ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ మై మినిస్ట్రీ అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు. ఇక్కడ చూడండి, దేమ ఆయన ప్రార్థనా పరుడు, దేవునందు విశ్వాసం ఉంచినవాడు, నమ్మకంగా జీవించినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు చేత అపోస్తలుడైన పౌలు చేత ఆయన పరిచర్యలో పట్టబడినవాడు, ఆయన చేత బాప్తిజం తీసుకున్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు జరుగుతూ ఉంటే, మహత్కారములు జరుగుతూ ఉంటే, సూచక్రియలు జరుగుతూ ఉంటే వాటిని బట్టి దేవుని స్తుతించేవాడు, వాటిని బట్టి దేవుని మహిమపరిచేవాడు, వాటిని బట్టి దేవుని గణపరిచేవాడు, వాటిని బట్టి దేవుని కొనియాడేవాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే చూసి ఆయన ఎంతో సంతోషించేవాడైన దేమ అనే భక్తుడైన. కానీ ఒకరోజు ఆయన అపోస్తలుడైన పౌలును వదిలి వెళ్ళాడు. ఇహలోకమును స్నేహించి దేమ తెస్సలోనికి వెళ్ళిపోయాడు, అనగా లోకములోకి వెళ్ళిపోయాడు. ఆయన నేను చెప్తే మాట కాదు, ఇక్కడ తిమోతితో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు.
దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆయన ఎందుకు వెళ్ళిపోయారనగా, పౌలు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగినాయి, పౌలు ప్రార్థించినప్పుడు మహత్కారం జరిగినాయి. ఒక సందర్భంలో పౌలుని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేశారు. వేసిన తర్వాత ఆయన ఒకటే వస్త్రము కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ దేమ అనుకున్నాడట, ఈయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి, ఈయన ప్రార్థన చేస్తే మహత్కారం జరిగినాయి, ఈయన ప్రార్థన సూచక్రియలు జరిగినాయి, ఈయన ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప క్రియలు జరిగినాయి. మరి ఈయన ఇంత గొప్ప ప్రార్థన పరుడైతే ఈయనని తీసుకొని వెళ్ళి చెరసాలలో ఎందుకు వేశారు, ఒకటే వస్త్రం ఎందుకు కలిగి ఉన్నాడు ఈయన అని పౌలును వదిలి వెళ్ళిపోయాడు. అనగా పౌలు యొక్క త్యాగంను చూసి, పౌలు యొక్క పేదరికంను చూసి, పౌలు యొక్క దీనత్వంను చూసి, పౌలు యొక్క తగ్గింపును చూసి, పౌలు యొక్క లోబడే స్వభావాన్ని చూసి ఆయన ఏం చేశాడు, దేమ పౌలును వదిలేసి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఒకప్పుడు ఆయన ప్రార్థనాపరుడు, దేవునికి మహిమ, హల్లెలూయా. ఒకప్పుడు ఆయన దేవుని ఆరాధించిన వ్యక్తి ఆయన, ఒకప్పుడు ఆయన దేవుని గణపరిచిన వ్యక్తి ఆయన, పౌలుతో పాటు పరిచర్యలో తిరిగిన వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఆయన స్థానం ఏంటనగా, ఈరోజు చాలామంది కూడా చూడండి, విశ్వాసులు ఎలా ఉంటారంటే, వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, రోగాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, దయ్యాలు పట్టినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, మాంత్రిక శక్తులతో పీడించబడినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే వారి యొక్క దయ్యాలకి విడుదల వస్తుందో, వారి యొక్క ఆర్థిక సంక్షోభం విడుదల వస్తుందో, వారి యొక్క పేదరికానికి విడుదల వస్తుందో, వారి యొక్క రోగాలు స్వస్థపరచబడతాయో, వారు ఉన్న మంచి స్థితిలోకి వస్తూ ఉంటారో, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు విశ్వాసమును వదిలేసి వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, నిలబడరు. అలా దుష్టంతో ఎక్కడ ఉంటుందనంటే, గొప్ప గొప్ప వాటి మీద వాళ్ళకి దుష్టంత ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దేమ అనుకున్నట్టుగా అపోస్తలుడైన పౌలును పరిశుద్ధాత్మను వదిలేశాడా? ఆయన చెరసాల్లో ఉంటే పరిశుద్ధాత్మ వదిలేసిపోయాడా? ఆయన ఒకటే వస్త్రము కలిగి ఉంటే పరిశుద్ధాత్మ వదిలేసిపోయాడా? ఆయన ఉపవాసములు ఉంటే పరిశుద్ధాత్ముడు వదిలేసిపోయాడా ఆయనను? లేదండి. ఆయన నిర్ణయం ఏంటనగా, జీవించువాడని నేను కాదు, ఇక క్రీస్తే నాలో నివాసము చేయుచున్నాడు. హల్లెలూయా. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం ఘనపరచబడును గాక. యేసు ప్రభు ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన మహోన్నతమైన దేవుడు, సృష్టి అంతటిని కూడా తన మాట చేత ఉనికిలో తీసుకొచ్చిన దేవుడు. ఈ లోకంలో జీవించినప్పుడు కూడా అనేకమైన అద్భుతాలు చేసిన దేవుడు, అనేకమైన సూచక్రియలు చేసిన దేవుడు, అనేక చనిపోయిన వాళ్ళను లేపిన దేవుడు ఆయన. సముద్రం ఉప్పొంగును ఆపిన దేవుడు, తుఫానును ఆపిన దేవుడు, గాలిని ఆపిన దేవుడు. మరి ఈయనను వెంబడించడానికి ఒక ఆయన వచ్చాడు. ప్రభా, నువ్వెక్కడుంటావో మేము ఎక్కడుంటాం ప్రభా, నిన్ను వెంబడిస్తాం ప్రభా అని వచ్చారు. అప్పుడు ఆయన చూశారు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులు గుళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన వెంబడించాడు. ఆయన చాలామంది లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువును చాలామంది వెంబడించారు. కొంతమంది 1000 మంది రావడం ప్రారంభించారు, అనేక మంది రావడం ప్రారంభించారు. కొంతమంది స్వస్థతల కోసం వచ్చారు, కొంతమంది రోగాల కోసం వచ్చారు, కొంతమంది ఆయన మాట వినడానికి వచ్చారు, అసలు కొంతమంది ఈయన ఎవరో చూడడానికి వచ్చారు, కొంతమంది దయ్యాలు వెలగొట్టుకోవడానికి వచ్చారు, కొంతమంది చనిపోయిన లేపించబడడానికి వచ్చారు, అనేకమైన అద్భుతాల కోసం వచ్చారు, అనేకమైన సూచక్రియల కోసం వచ్చారు. తక్కిన ఆయనతో ఉన్న 70 మంది శిష్యులు కూడా ఆయన అధికారం ఇస్తే వారికి, పాముల సాతాను యొక్క బలవంతుడి మీద మీకు నేను అధికారం ఇచ్చానని పంపిస్తే వారు వెళ్ళి రోగులను స్వస్థపరిచారు, కుష్ఠరోగులను బాగు చేశారు, చనిపోయిన వాళ్ళని లేపారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తారు, ప్రభా నీ నామములో మాకు దెయ్యాలు లోబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించకుడి, మీ పేర్లు పరలోకమందు రాయబడినప్పుడు అప్పుడు సంతోషించండి అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు చూడండి, దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు, మాలో కన్నా దయ్యం పోవాలని, కష్టాలు ఉన్న వాళ్ళు వస్తారు, మా కష్టాలు పోవాలని. అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు ఉండదు, అవి పోయిన తర్వాత ఉండదు వారికి. సో ఇక్కడ దేమా కూడా
పౌలును వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ పౌలును వదిలేసి వెళ్ళిపోవటం వల్ల పౌలులో ఉన్న పరిశుద్ధాత్ముడు బయటికి పోలే, పరిశుద్ధాత్ముడు పౌలును వదిలేసి పోలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని విశ్వాసం అయితే, దేవునందు నమ్మకం ఉన్న వ్యక్తి అయితే, దేవునందు విశ్వాసం ఉన్న వ్యక్తి అయితే, దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి అయితే, నువ్వు దీనత్వం కలిగి జీవిస్తే, నువ్వు లోబడే స్వభావం కలిగి జీవిస్తే, నువ్వు యేసు క్రీస్తులో కనుక ఉండి ఈ లోకమును పెంటతో సమానంగా ఎంచుకుంటే నీకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు నీలో నివాసము చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడిని డబ్బును చూసేవాడు కాదు, పరిశుద్ధాత్ముడిని స్టేటస్ చూసేవాడు కాదు, పరిశుద్ధాత్ముడిని అంతస్తును చూసేవాడు కాదు, పరిశుద్ధాత్ముడు నీ జ్ఞానం చూసేవాడు కాదు, పరిశుద్ధాత్ముడు నీ తెలివిని చూసేవాడు కాదు, నీ పరిశుద్ధాత్ముడు నీ ఆస్తులను చూసేవాడు కాదు, పరిశుద్ధాత్ముడు నీ బలను చూసేవాడు కాదు, పరిశుద్ధాత్ముడు నీ యొక్క సౌందర్యం చూసేవాడు కాదు. పరిశుద్ధాత్ముడు ఏం చూస్తాడు అనంటే నీలో దీనత్వంను చూస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దీనముగా ఉంటారో, ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, ఎవరైతే లోబడి జీవించడమో ప్రారంభిస్తూ ఉంటారో, ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి జీవించడమో ప్రారంభిస్తూ ఉంటారో, ఎవరైతే వర్తమానాన్ని చేతపట్టుకొని జీవించడం ప్రారంభిస్తూ ఉంటారో వారి లోపల పరిశుద్ధాత్ముడు ఉంటాడు. వారికి డబ్బు ఉన్నా పర్వాలేదు, ధనం ఉన్నా పర్వాలేదు, ఆస్తి ఉన్నా పర్వాలేదు, ఆస్తి లేకున్నా పర్వాలేదు, గొప్పవాళ్ళు కాకున్నా పర్వాలేదు, వాళ్ళు పేదవాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు స్థితిమంతులైనా పర్వాలేదు, వారు జ్ఞానులైనా పర్వాలేదు, వారు చదువుకున్న వాళ్ళైనా పర్వాలేదు, వారు చదువులేని వారైనా పర్వాలేదు, వారు ఎవరైనా పర్వాలేదు. పరిశుద్ధాత్ముడు చూసేదనగా వాక్యానికి లోబడి తగ్గింపు జీవితం కలిగి, లోబడే జీవితం కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడని. అది దేవుని కృప అన్నది, దేవుని కృప అయినది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారండి? ఇవి కాదు ప్రజలకు కావాల్సింది. కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థనకు వస్తారు, దయ్యాలు పట్టినప్పుడు ప్రార్థనకు వస్తారు, రోగాలు పట్టిన రోగాలు ఉన్నప్పుడు ప్రార్థనకు వస్తారు, పేదరికలు ఉన్నప్పుడు ప్రార్థనకు వస్తారు. ఇవన్నీ పోయిన వెంటనే చాలామంది విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు వారు. సో వారి మీద దేవుని కృప ఉంటుంది అని అనుకోవడం అసంభవం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేమ ఇహలోకమును స్నేహించి పౌలును వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ పౌలు ఎవరికి లోబడుతుండగా, ఏ దేవుడైతే ఆయనను పిలిచాడో, ఏ దేవుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత అగ్ని చేత నింపాడో, ఏ అగ్ని స్తంభంలోకి వెళ్ళి ఏ వెలుగులోకి వెళితే ఏ దేవుడైనతో మాట్లాడాడో ఆయనను వెంబడించడము ప్రారంభిస్తున్నాడు ఆయన. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అంటాడు, ఈ లోకంలో నిన్ను ఎవరు వెంబడించినా వెంబడించకున్నా, ఎవరు నీతో నిలబడకున్నా నీవు మాత్రము క్రీస్తుతో నిలబడమన్నట్టాడు. నువ్వు ఎవరితో నిలబడాలి? నువ్వు యేసు క్రీస్తుతో నిలబడాలను. యేసు క్రీస్తుని కలిగి జీవించాలి ఈ లోకంలో. నీకు ఏది ఉన్నా లేకున్నా యేసు క్రీస్తు నీలో ఉంటే చాలు, యేసు క్రీస్తు యొక్క శక్తి నీలో ఉంటే చాలు, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని నీలో ఉంటే చాలు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నీలో ఉంటే చాలు. అప్పుడు ఏమనగా దేవుని కృప నీలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూడండి, మనం చూస్తే నీకు ఏ దేవుడు నీకున్న స్థితిని చూస్తున్నాడు ఆయన. ఏం చూస్తున్నాడు అనగా నీ హృదయంలో చూస్తున్నాడు ఆయన, జీవిత విధానంలో చూస్తున్నాడు ఆయన. మనకేం కావాలండి? వాక్యము కావాలి, దేవుని యొక్క వాక్యము కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి జీవితంలో కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవునికి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున. ఎవరి గురించిన సాక్ష్యం ఉండాలని? లోపల యేసు క్రీస్తుని గురించిన సాక్ష్యం కలిగి ఉండాలి. యేసు ప్రభుని గురించిన సాక్ష్యం. నువ్వు ఎక్కడ వెళ్ళినా సాక్ష్యం చెప్పాలి ఆయన గురించి. ఏమైనా స్థితికి ఇలా ఉండే, నేను ప్రభువు నమ్ముకున్నాక నన్ను ఈ విధంగా చేశాడు దేవుడు, అది దేవుని కృప. సాక్ష్యం ఇచ్చాలి మనం దేవునికి. ఏ స్థలంలో అయినా సాక్ష్యం ఇవ్వాలి. నీవు ఏ విధంగా రక్షించబడ్డావో, నువ్వు ఏ విధంగా దేవుని నమ్ముకున్నావో, నువ్వు ఏ విధంగా వర్తమానంలోకి వచ్చావో, నువ్వు ఏ విధమైన జీవితం కలిగి జీవించావో ఆ సాక్ష్యమును దేవుని గురించి ఇవ్వకపోతే ప్రభు ఏమంటారు తెలుసా అండి? నా గురించి ఎవడైతే సిగ్గుపడతాడో వాని నిమిత్తము నేను నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను సిగ్గుపడతాను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనము ముందుండాలి. ఎక్కడ పోయినా మన సాక్ష్యం చెప్పాలి.
యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు కావాలి. హల్లెలూయా. ఎవరిలో? యేసు క్రీస్తులో. సమస్త ఉపదేశం అనగా, అందుకే నేను చెప్తాను, రోజు బైబిల్ చదవండి, రోజు వర్తమానం చదవండి. మీరు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆయన సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులం కావాలి మనం. కానీ ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారుగా, ఫిజికల్ స్టేటస్ చూస్తున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తున్నారు. వాళ్ళు దైవజనుని ఫిజికల్ స్టేటస్ ఏమున్నది, ఈ దైవజనుని ఫైనాన్షియల్ స్టేటస్ ఏమున్నది? కానీ మరి ఆ దైవజనుల లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అని చూడరు. ఇది అవసరం లేదు. ఏం చూస్తలేరండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అని చూస్తలేరు. వాళ్ళు ఏం చూసినగా ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తున్నారు, ఫిజికల్ స్టేటస్ చూస్తున్నారు, సమాజంలో ఆయనకున్న విలువను చూస్తున్నారు, అన్ని చూసి వెళుతున్నారు వారు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన గురించిన సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను నీవు ఐశ్వర్యవంతుడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో డబ్బు ఉంటే దేవుడు ఉన్నట్టు కాదండి. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి మనం. ధనము ఉంటే ఒక దైవ సేవకుని దగ్గర లేదా ఒక విశ్వాస దగ్గర ధనము ఉంటే అతనిలో దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ధనము సాక్ష్యము కాదు. దేవుడు ఉన్నాడు అని అంటే దేన్ని బట్టి నమ్మాలనగా తగ్గింపు జీవితము బట్టి కదా. దేన్ని బట్టి గుర్తించాలా మనము? ఆయన యొక్క జీవితం తగ్గింపు ఉందా? ఒక విశ్వాసలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని అంటే ఏం చూడమన్నాడు ప్రవక్త అనగా, అతనిలో తగ్గింపు ఉందా? అతడు దీనుడై ఉన్నాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అతడు ఆ తర్వాత ఆయన దేవుని యొక్క జ్ఞానంలో వర్ధిల్లాలి, దేవుని యొక్క ఉపదేశంలో వర్ధిల్లాలను. అందుకే ఈ ప్రవచన గ్రంథమున వాక్యము చదువువాడు ధన్యుడు అన్నాడు. సో చదవండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి, మొదటి వాక్యం చదవండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. హల్లెలూయా. ఎవరు ధన్యులట? ఎవరు దీవించబడిన వాళ్ళు? ప్రవచన గ్రంథమున్న వాక్యమును చదువువాడు, ఇందులో ఉన్న వాటిని వినువాడు, గైకొనవారు, చదివేవాళ్ళు, వినేవాళ్ళు, గైకొనవారు. గైకొనగా వాటి ప్రకారం జీవించేవాళ్ళు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా దేవుని యొక్క వాక్యం చదవాలి, నువ్వు దీవించబడాలంటే. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, నువ్వు దీవించబడాలంటే. దేవుని యొక్క వాక్యం ప్రకారము నువ్వు జీవించినప్పుడే నువ్వు ఆశీర్వదించబడిన జనాంగంలో నీవు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇది చదవటం వల్ల నీకు దీవెనలు వస్తాయి, వినడం వల్ల దీవెనలు వస్తాయి, వాటిని గైకొనడం వల్ల నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, సమస్తమైన ఉపదేశములోను జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులైతిరి. సో నీవు దేవుని యొక్క జ్ఞానములో, దేవుని యొక్క వాక్యములో, సమస్తమైన జ్ఞానములో, సమస్తమైన ఉపదేశములో నీవు ఐశ్వర్యవంతుడు అయినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను బట్టి దేవుని స్తుతిస్తా ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్ముడు నిన్ను బట్టి దేవుని మయపరుస్తా ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్ముడు నిన్ను బట్టి దేవుని గణపరుస్తా ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఏ కృపావరమందునో లోపము లేక, ఏ కృపావరం ఎన్ని కృపావరాలు ఉన్నాయి? 9 కృపావరాలు ఉన్నాయి. ఏ కృపావరమందునో లోపము లేకనగా ఏ కృపావరం పొందడానికి కూడా నీలో ఏ లోపం ఉండదు. పోయిన వారం మనం చూసాం, మనం ఏంటిది, పరిశుద్ధతలోకి దేవుని మనల్ని నడిపిస్తున్నాడు. అవునండి, వాస్తవమే కదా? సంఘమును పరిశుద్ధతలోకి నడిపించడానికి, పరిశుద్ధతలో సంపూర్ణత్వంలో నడిపించడానికి దేవుడు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని కాపరులుగాను దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ 5 రకములైన పరిచర్య నిన్ను ఎక్కడ తీసుకొని వెళ్తుంది? నిన్ను పరిశుద్ధులు సంపూర్ణులు అవునట్లుగా. పోయిన వారం మనం చూసాం, నీ పరిశుద్ధుడే, అంత మాత్రం సరిపోదు నీకు.
ఇంకెక్కడికి పోవాలి నువ్వు? సంపూర్ణత్వంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు కొరింథీ పత్రికలో? సమస్త ఉపదేశములోను సమస్తమైన జ్ఞానంలోనూ నీవు ఐశ్వర్యవంతుడవు కావాలను. కృపావరాలు పొందడానికి ఏ లోపము నీలో ఉండకూడదు. ఏ కృపావరముందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. మనం ఎవరి రాక కోసం ఎదురు చూస్తున్నాం? మనం ఎవరి కోసం చూస్తున్నాం? మనం ఆయన మధ్యాకాశంలోకి రాబోచున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. మధ్యాకాశంలోకి యేసు ప్రభు రాబోచున్నాడు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయనతో మనం ఎత్తబడాలి. ఆయనతో పాటు ఆ పెళ్లి విందులో ఉండాలి. ఆయనతో పాటు మనం సావాసంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ మధ్యాకాశంలో యేసు క్రీస్తును కలుసుకోవడానికి మనం ఇక్కడ ఈ లోకంలో మనం సిద్ధపడుతున్నాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు. ఎట్లుండాలి? మనము నిరపరాధులుగా, అనగా మన మీద నేరారోపణ ఉండకూడదు. మన మీద ఏముండకూడదండి? నేరారోపణ ఉండకూడదు. చదవండి జకర్యా 3వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథం జకర్యా 3వ అధ్యాయం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వన నిలబడుటయు అతడు నాకు కనబొచ్చాను. చదువు. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చదువు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములను నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రముతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిల్చుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞించెను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములన్నిటిలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణలను కాపాడు వాడవగదువు. మరియు ఇక్కడ నిలబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఎవరనగా యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ కనబడుతున్నాడు. ఈ సన్నివేశాన్ని జకర్యా ప్రవక్తకు దేవుడు చూపిస్తున్నాడు. పరలోకంలో ఒక పాపి గురించి, ఆ పాపి యేసు ప్రభు వాక్యాన్ని లోబడి ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని వాక్యానుసారమ జీవితం కలిగి ఈ వర్తమాన ప్రకారం జీవించినప్పుడు అతనికి ఇచ్చే స్థానం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న మీకు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? క్రీస్తు యేసునందున్న వారికి. ఈరోజు నువ్వు ఎక్కడ ఉండాలనగా క్రీస్తు యేసులోనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలామంది అంటాం, నేను పోయే చర్చ్ చాలా పెద్దది బ్రదర్. నేను సండే ఈవినింగ్ సికింద్రాబాద్లో స్టార్ట్ చేసిన. ఒక సోదరు అంటదట, అన్న ఇద్దరున్నా వచ్చి వాక్యం చెప్తున్నాడు అక్కడ, ఒక్కరున్న వాక్యం చెప్తున్నాడు అక్కడ. మేము పోయే చర్చిలో వేలు వస్తారు. ఎంతమంది వస్తారట? వేలు. అంటే ప్రజలకు ఏం కనబడాలి? వేలు మంది వస్తే, వందల మంది వస్తే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నాడట. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్ముతారు. కానీ మా బైబిల్ ఏం చెప్తుంది? చిన్న మంద భయపడకూడదు అన్నాడు ఆయన.
ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు 1000 మందితో లక్షల మందిలో నేను ఉంటానని ఎక్కడ చెప్పలేదు ఆయన. చిన్న మంద భయపడకుడి, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలామంది యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఈ విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ జకర్యా, ఇక్కడ ఒక యెహోషువ కనిపిస్తున్నాడు. సాతానుగాడు ఫిర్యాదై వాడు చేంజ్ చేస్తున్నాడు. ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాడు? యెహోషువ మీద ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవరితో ఫిర్యాదు చేస్తున్నాడు? దేవుని దూత అయిన బహుశా మిఖాయిలు అనుకుంటా, మిఖాయిలు కావచ్చు లేదా గాబ్రియేలు కావచ్చు. కానీ యెహోవా దూత అని అక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ప్రవక్త చెప్పిన ప్రకారం అయితే ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఎవరో కాదైనా ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుగాడు వచ్చాడు కాదు, నీ సేవకుడు యెహోషువ చూసావా, ప్రధాన యాజకుడు ఆయన ఈ విధంగా పాపం చేశాడు, ఆయన ఈ విధంగా తప్పు చేశాడు, ఆయన వస్త్రం చూడు మలిన వస్త్రం మురికి వస్త్రములు అయినాయి అని ఫిర్యాదు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? తన రక్తాన్ని గుమ్మరించేశాడు ఆయన. ఆయన వినా తన రక్తాన్ని గుమ్మరించాడు ఆయన. తన రక్తాన్ని గుమ్మరించి ఆయన మలిన వస్త్రాలను కంప్లీట్గా కడిగేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? తల మీద తెల్లని తలబాగా పెట్టమన్నాడు, ప్రశస్తమైన వస్త్రం ధరించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు సాతాను ఇట్లా ఫిర్యాదు చేశాడు, దేవుడు తన రక్తాన్ని కుమ్మరించేశాడు, ఆయన పాపాలను కడిగేశాడు, ఆయన మలిన వస్త్రాలు తీసేశాడు, ఆయన మురికి వస్త్రాలు తీసేశాడు, తెల్లని తలబాగా పెట్టాడు, తెల్లని వస్త్రము ధరింపజేశాడు. మళ్ళీ చూశారు, సాతాను చూశారుకి ఈయన పరిశుద్ధుడు అయిపోయాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుని దూత వచ్చి యెహోషువ తోటి? ఇక్కడ చూడండి 7వ లేఖనంలో, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నేడలా. ఎవరి మార్గంలో నడవాలి? యేసు ప్రభు యొక్క మార్గంలో నడవాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుని మార్గంలోగా, మనుషుని మార్గంలోగా మనం నడిచే మనం. నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అన్నాడు యేసయ్య. కాబట్టి యేసయ్య చూపించిన ఆ మార్గంలో మనం నడవాలి. మనం ఆయన మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడలా. ఏమిచ్చిండు ఆయన మనకు? వాక్యమునిచ్చాడు ఆయన. ఏమిచ్చాడండి ప్రభు మనకు? దేవుని యొక్క వాక్యమునిచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యమునిచ్చాడు. భద్రముగా గైకొనెడలా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు, మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్టుగా నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా. ఆయన సన్నిధిలో అనగా ఆయన చూపించిన మార్గములో ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు అక్కడ ఎవరో పరలోకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత నీకు ఇస్తానంటున్నాడు ఆయన. మరలేమంటున్నాడు? నా సన్నిధిలో నిలబడే భాగ్యమును నేను నీకు ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇస్తున్నాడు ఆయన? యెహోషువ. ఈరోజు మనల్ని చూడండి, మనము మన జీవితంలో సాదృశ్యమైనది కాదండి ఆ లేఖనం. ఎవరి జీవితానికి? నేను నమ్ముతాను నా జీవితానికి సాదృశ్యమైనది. ఒకప్పుడు భయంకరమైన పాపం జీవితంలో జీవించాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ సమయం వచ్చిన పిలిచాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాను, నేను వర్తమానం తెలుసుకున్నాను, సత్యం తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఆయన ఈరోజు ఈ విధంగా ఉన్నాను నేనంటే అది కేవలం యేసుక్రీస్తు యొక్క కృపైనే. దేవునికి మహిమ. హల్లెలూయా. సో నేను కూడా ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్మానో, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచానో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఆయన రక్తం చేత కడగబడ్డానో, అప్పుడు దేవుడు తన రక్తం నా మీద కుమ్మరించేశాడు ఆయన. నా హృదయమును, నా ఆత్మను, నా ప్రాణమును, నా మనసును, నా శరీరమును, నా ఆలోచన, తలంపులను, ఊహలను, అంతరంగ సమస్తము ఆయన కడిగి వేసి ఆయన ఏం చేశాడు? ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు ఆయన. తెల్లటి ప్రశస్తమైన రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును. నాకు మాత్రమే కాదు, ఎవరైతే వాక్యమును అంగీకరించి, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని, ఎవరైతే ఈ కాల వర్తమాన ప్రకారంగా ఈ యొక్క వాక్య ప్రకారంగా ఎవరైతే జీవించడము ప్రారంభిస్తుంటారో వారందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నింపి, వారందరికీ రక్షణ భాగ్యం నుంచి, వారందరికీ తెల్లటి వస్త్రం నుంచి, వారందరి తల మీద తెల్లటి తలపాగా పెట్టి వారికి తన సముఖంలో నిలబడే భాగ్యమునిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతాడు చూడండి. తన ప్రియ కుమారునిక సహవాసమునకు పిలిచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయన? ఈరోజు నిన్ను ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన? ఏ స్థలం పిలుస్తున్నాడు ఆయన నిన్ను? ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి, యేసుక్రీస్తుతో కలిసి నివాసం చేయడానికి, యేసుక్రీస్తున్న స్థలంలో నీవు ఉండడానికి, యేసుక్రీస్తున్న స్థలంలో నువ్వు నిలబడడానికి, యేసుక్రీస్తు యొక్క మహిమలో నువ్వు జీవించడానికి, యేసుక్రీస్తు యొక్క కృపలో నువ్వు జీవించడానికి, యేసుక్రీస్తు కలిగిన శక్తిలో నువ్వు జీవించడానికి, యేసుక్రీస్తు కలిగిన నిత్యత్వములో నువ్వు నివాసము చేయడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం కాదండి? ఎక్కడికి పోయినా, ఏ స్థలంలో పోయినా నీకు సమాధానం ఉంటుందా? శాంతి దొరుకుతుందా? నెమ్మది దొరుకుతుందా? దేవునికి మేము హల్లెలూయా. కానీ నువ్వు యేసు ప్రభుని కనుక నమ్మి, ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఆయన వాక్యానుసారం కనుక నువ్వు జీవిస్తే ఆయన ఏమన్నాడు? ఆయన నా శాంతిని మీకు ఇస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు శాంతిని ఇస్తానన్నాడు ఆయన? ఈ లోకం ఇచ్చే శాంతిని కాదు మీకు నేను ఇచ్చేది, నేను ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు నేను మీకు ఇచ్చేది, నేను నా శాంతినే మీకు ఇస్తానన్నాడు ఆయన, నా సమాధానమే మీకు ఇస్తానన్నాడు ఆయన. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన. నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను. ఎక్కడికి పిలుస్తున్నాను నిన్ను? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము చేయడానికి పిలుస్తాడు దేవుడు. ఈరోజు ప్రార్థనకు వస్తున్నావు అని అంటే ఎవరితో సహవాసం చేయడానికి రావాలను? యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి రావాలను. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకోవడానికి సహవాసం రావాలను. దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి రావాలను. దేవుని యొక్క కృపను పొందుకోవడానికి రావాలను. దేవుని యొక్క సమాధానం పొందుకోవడానికి రావాలను. దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి రావాలను. దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకోవడానికి రావాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క భయం నేర్చుకోవడానికి రావాలను. దేవుని యొక్క భక్తిని నేర్చుకోవడానికి రావాలను. అందుకే ప్రవక్త లుకింగ్ అంటూ జీసస్ అనే వర్తమానంలో నువ్వు దేవుని మందిరంలోకి వెళుతున్నప్పుడు, నువ్వు దేవుని సముఖంలోకి వెళుతున్నప్పుడు, నువ్వు ప్రార్థనకి వెళుతున్నప్పుడు నీ లక్ష్యం ఒకటే ఉండాలి, నేను యేసును కలుసుకోవాలి. కలుసుకోవాలను, అక్కడ యేసు క్రీస్తును కలుసుకోవడానికి వెళ్ళాలను. లోపల పరిశుద్ధాత్మ లేడు. నువ్వు మనుషులను చూడడానికి మందిరాన్ని రావద్దును, మనుషులతో గెలవడానికి మందిరాన్ని రావద్దును. నువ్వు సహవాసానికి రావాలనంటే, నువ్వు సహవాసానికి వస్తున్నావనంటే ఎవరితో సహవాసం చేయడానికి రావాలనగా యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి రావాలన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవునితో సహవాసం చేయడానికి నీవు వస్తావో ఆ దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు, ఆ దేవునితో కలుసుకున్నప్పుడు, ఆ దేవునికి నువ్వు లోబడినప్పుడు, ఆ దేవునికి నువ్వు భయపడినప్పుడు, ఆ దేవుని భక్తి కలిగి జీవించినప్పుడు, ఆ దేవుని ఆరాధించినప్పుడు, ఆ దేవుని స్తుతించినప్పుడు, ఆ దేవుని గణపరిచినప్పుడు, ఆ దేవుని కొనియాడినప్పుడు ఆ దేవుడు నిన్ను దీవించడము ప్రారంభిస్తాంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు మందిరానికి రావాలను, నువ్వు ప్రార్థనకు అందుకోసం రావాలి. ఆయన ఏమంటున్నాయన చూడండి, ఇక్కడ తన ప్రియ కుమారునితోటి సహవాసం చేయడానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అందుకే తండ్రి అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఏమాత్రమో త్రోసివేయనన్నాడు ఆయన. ఆయన యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రమైనా త్రోసివేయడు. ప్రభు యొద్దకు రావాలి. ఆయన ఉండే స్థలం ఏంటనగా నిత్యజీవమైన పుత్ర స్వీకారమైన వర్తమానం. ఒకసారి అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ లేఖనం చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ లేఖనం. అయితే యేసుక్రీస్తు రాబోచున్న మేలుల విషయమై
ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనను సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి మేకల రక్తము కాక కోడల రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి మన పాపాల నిమిత్తము, మన అతిక్రమాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము, మన శాపాల నిమిత్తము ఆయన రక్తమును అక్కడ కుమ్మరించి ఆయన ఎక్కడికి తీసుకొని వెళుతున్నాడు? మనల్ని పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని వెళుతున్నాడు ఆయన. అవునండి? ఆయన ఉండే స్థలం ఏంటి? పరిశుద్ధ స్థలం కాదా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదివితే మొదటికి చదువుకుంటూ వస్తే శరాపులు ఏమని ఆరాధిస్తున్నారు? ఆయనను పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆయనను స్తుతిస్తున్నప్పుడు ఆయన మహిమ దేవాలయపు నుండి పైనుండి కింది వరకు దిగి వస్తుంది. ఆయన మహిమ ఎక్కడికి పిలుస్తున్నాడు దేవుడు? యేసు క్రీస్తుతో సహవాసంలోకి పిలిచాడనంటే యేసు క్రీస్తు ఏ స్థలంలో ఉన్నాడు? ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. అంటే నిన్ను ఎక్కడికి పిలుస్తున్నాడు? నిన్ను ఆయన పరిశుద్ధ స్థలంలోకి పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఎక్కడ పిలుస్తున్నాడు? ఆయన పరిశుద్ధ స్థలంలో పిలుస్తున్నాడు ఆయన. నువ్వు ఆయనతో ఉంటున్నావు అంటే నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు? ఆయన పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తున్నావు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును. అందుకే ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వేల మంది, లక్షల మంది, వందల మంది ఉండొచ్చు, కానీ అది యేసుక్రీస్తు నామములో కొడుకొని ఉండాలి. అక్కడ వాక్యం ఉండాలి, వర్తమానం ఉండాలి. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ. హల్లెలూయా. క్రీస్తును నేను నమ్మిన తర్వాత నిత్యత్వము అన్న మాటకు అర్థం ఏమిటి? పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసును క్రీస్తుగా పిలువజాలడు. నిత్యత్వం అన్న మాటకు అర్థం ఏంటని చెప్తున్నాడు ఆయన. యేసును క్రీస్తుగా పిలుస్తున్నాడు అని అంటే పరిశుద్ధాత్మ ద్వారానే. ఇది చాలా లోతైన సబ్జెక్ట్. ఇది యేసును క్రీస్తుగా. అవునండి? మనము యేసు క్రీస్తు అని అంటున్నాం. మనం క్రీస్తు ఏంటి, యేసు ఏంటి? యేసు దేవుని పేరైనది, క్రీస్తు మెస్సియా అయినాడు, శరీరధారైన దేవుడు. అందుకే మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడను, మనకు ఒక శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. సమాధానకర్తయగు అధిపతి ఈ లోకానికి ఎలా వస్తున్నాడండి? ఆయన కుమారునిగా వస్తున్నాడు, శిశువుగా వచ్చాడు. ఆయన నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఇంగ్లీష్లో ఉంటుంది, అనగా నిత్యము ఉండే తండ్రి ఆయన. అవునా కదా? వాస్తవేనా? నిత్యుడగు తండ్రి ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు, ఈ లోకానికి శిశువుగా వచ్చాడు. బలవంతుడగు దేవుడు ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు, ఈ లోకానికి శిశువుగా వచ్చాడు. ఆశ్చర్యకరుడు ఈ లోకానికి శిశువుగా వచ్చాడు, ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు. ఆశ్చర్యకరుడు ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు, ఈ లోకానికి శిశువుగా వచ్చాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు కదా? ఆయన నిత్యుడగు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు కదా? సమాధానకర్తకు అధిపతి ప్రభువైన యేసుక్రీస్తు కదా? బలవంతుడగు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కదా? ఆశ్చర్యకరుడు ప్రభువైన యేసుక్రీస్తు కదా? ఆలోచనకర్త ప్రభువైన యేసుక్రీస్తు కదా? ఆయన ఈ లోకానికి శిశువుగా రాలేదా? ఆయన ఈ లోకానికి కుమారునిగా రాలేదా? యేసు అనే పేరు ఎవరిది? తండ్రిది. నేను నా తండ్రి నామాన వచ్చాను యేసు ప్రభు అన్నాడు. ఆయన ఎవరి పేరులో వచ్చాడట? ఆయన తన తండ్రి పేరులో వచ్చాడు. మరి ఆయన పెట్టబడిన పేరేంటి? దేవదూతల చేత యేసు అను పేరు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మానవ పెదవుల ద్వారా మొట్టమొదట యేసు అన్న పెదము పలకబడింది. ఆ భూమి మీద ఒక మనిషి పెదవుల ద్వారా యేసు అను పేరు పలకబడిన వెంటనే ఒక అద్భుతం జరిగిందండి. ఆ దినం 2026 సంవత్సరాల క్రితం జకర్యా ఎలిజబెతులు జకర్యాతో దేవుడు మాట్లాడాడు. దేవుడు తన దూతను పంపించాడు, గాబ్రియేలును. ఆయన వచ్చి మాట్లాడాడు, నువ్వు ఒక కుమారుని కంటావు, నీ భార్య గుడ్రాలు ఒక కుమారుని కంటది, అతన్ని యోహాను పేరు పెట్టబడుతుంది. ఆమె బహుకాలం కలిసే రుద్రాలు ఆమె. అతడు ఏలియా ఆత్మచేత ఏలియా శక్తి చేత నింపబడతాడు ఆయన. నేను చెప్పిన వెంటనే ఎలిజబెత్ గర్భం ధరిస్తుంది. ఆమె 6 నెలల గర్భిణి ఆమె ఎలిజబెత్. ఎక్కడ పోయి నివాసం చేస్తున్నారు వాళ్ళు? కొండసీమలలో నివాసం చేస్తున్నారు వాళ్ళు. సో అదే దేవుడు ఏ గాబ్రియేలు దూత అయితే జకర్యాతో మాట్లాడాడో అదే గాబ్రియేలు దూత మరియమ్మతో కూడా మాట్లాడతాడు. కానీ నీకు నమ్మకం, నీ సమీప బంధువురాలైన ఎలిజబెత్ 6 నెలల గర్భిణిగా ఉన్నది అనంటే మరియా లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం ఉంటాయి లేఖనాలు ఉంటాయి. మొదటి అధ్యాయానికి వెళ్ళి చదువుకుంటే అక్కడ ఉంటాయి నేను చెప్పే లేఖనాలు. మరియా ఎలిజబెత్ దగ్గర పోయి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. అప్పటికి ఆ గర్భంలో ఉన్న శిశువు ఎవరు? ఎలిజబెత్ గర్భంలో శిశువు ఎవరండి? బాప్తిజం ఇచ్చు యోహాను అయినాడు. ఈ మరియా వెళ్ళి మొట్టమొదట యేసు అను పేరు పెట్టుదువు అని దేవుని దూతైన గాబ్రియేలు నాతో చెప్పాడు అన్న వెంటనే ఈ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేయడము ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద యేసు అను పేరు మానవ పెదవులతో పలికిన వెంటనే ఆ గర్భంలో ఉన్న శిశువు బాప్తిజమిచ్చు యోహాను ఆ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసి దేవుని స్తుతించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ చూడండి ప్రియ సోదరుడా, యేసును క్రీస్తుగా పిలవలేరు అన్నాడు ఆయన. ఎందుకు క్రీస్తు అన్న మాటకు మెస్సియా లేదా శరీరధారి అయినా దేవుడైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు వచ్చి ఏం చేస్తున్నాడు? మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తున్నాడు ఆయన, నిత్యత్వంలోకి నడిపిస్తున్నాడు ఆయన, పరిశుద్ధ స్థలంలోకి నడిపిస్తున్నాడు ఆయన. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఓకే, కాబట్టి 3 తరగతుల జనులు ఉన్నారు: అవిశ్వాసులు, వేషధారులు మరియు విశ్వాసులు. సంఘంలో 3 kinds ఆఫ్ బిలీవర్స్ ఉంటారు సంఘంలో. అవిశ్వాసులు ఉంటారు, వేషధారులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. అవిశ్వాసులు ఏం చేస్తారు? అద్భుతాల కోసము, రోగాల కోసము, కష్టాల కోసము, దయ్యాల కోసము, చేతబడుల కోసము, మాంత్రిక శక్తుల కోసము, ఆర్థిక సమస్యలతో వస్తారు. అవి దీనే అంటే గతము ఏదో ఒక వంక పెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. సాగు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. వేషధారి ఏంటిది? వీని గమనించడం చాలా కష్టం వేషధారులు మనం. అవునా కదా? వాస్తవమేనా? గమనిస్తారా వేషధారిని? వేషధారి లోపల తోడేలు, మీద మాత్రం గొర్రె చర్మం కప్పుకుంటారు. వీన్ని గమనించడం అనేది చాలా కష్టం వేషధారులు. వేషధారులకు ఎగ్జాంపుల్ ఎవరైనారు? ఇస్కారియోతు యూదా. హల్లెలూయా. అవునా కదా? వాస్తవమా కదా? ఎప్పటిదాకా ఉన్నాడు? ఇక్కడ యేసు ప్రభుతోటే ఉంటాడు, యేసు ప్రభుతోటే మాట్లాడుతాడు. 12 శిష్యులలో ఒకనిగా ఉంటాడు ఆయన ఇస్కారియోతు యూదా. మళ్ళీ పోయి రాయబారం చేస్తాడు. ఆయన అప్పగిస్తాను నేను, మీరు నాకేమిస్తారు? ఏం కావాలా బాబు నీకంటే? బేరం ఆడతాడు, మంచిగా బిజినెస్ చేస్తాడు యేసు ప్రభును. వాస్తవమా కదా? బిజినెస్ చేస్తాడు యేసు ప్రభును, అమ్ముకుంటాడు. యేసు బిజినెస్ అంటే యేసయ్యను అమ్ముకున్నాడు. ఎన్ని నాణాలకు? 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు యేసయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభును పట్టించేంత వరకు కూడా ఈ 11 మంది అపోస్తలులలో ఎవరు కూడా కనుగొనలేకపోయారు ఇస్కారియోతు యూదాను. కానీ యేసయ్యకు తెలుసు వీడు వేషధారి. విశ్వాసాలు ఏంటిది? ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా అక్కడే నిలబడతారు వాళ్ళు. ఎక్కడ ఉంటారని వాళ్ళు స్థిరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పోతారట? విశ్వాసులు మాత్రమే. హల్లెలూయా. అనగా స్థిరముగా ఉన్న విశ్వాసులు మాత్రమే ఎక్కడికి వెళ్తారండి? పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఆ పురాతన గుడారంలో చూడండి, వారు చేసిన మొదటి కార్యం ఏమిటి? అన్యులు ఆవరణలో ప్రవేశించిరి. ఆ తర్వాత ఇత్తడి బలిపీఠం ఉన్నది, బంగారము
గంగాళము యుద్ధవారు అర్పణ అర్పించిరి. ఆ తర్వాత బలిని చంపిరి, రక్తమును బలిపీఠను పోషించిరి. ఆ తర్వాత సంవత్సరం ఒకసారి ఆరోను షారోను పద్మములను సుగంధ ద్రవ్యములను ప్రశస్తమైన నూనెతోనూ దానిని పూయుచుండెను. అతని తల మీద వారు సుగంధ నూనెలు పోయగా అది అతని అంగీల అంచుల మీద దిగజారుచుండెను. సంవత్సరం ఒకసారి ఆ తెర వెనుకకు ఎట్లు వెళ్ళుచుండెనో గమనించండి. కరుణాపీఠము కొరకు అతని ఎదుట రక్తం ఉంచబడను. సంవత్సరం ఒకసారి అతడు తన దండమును తీయుచుండెను. వారు వెళ్ళిపోగానే అది చిగురించి పూయుచుండెను. ఆ బహుశా ఒకరొక పాత్ర ఉన్నది. అరణ్యంలో 40 సంవత్సరం దాన్ని వాడి ఉండెను. దానిని పరిశుద్ధ స్థలంలో ఉంచెను. చూడండి, వారు నిబంధన రక్తము తీసుకునే సమయంలో అతడు అభిషేకించబడను. అతని వస్త్రం మీద గంటలు దానిమ్మ పండు ఉండెను. అతడు నడవలసిన విధానం వేరు. అతడు తన కాళ్ళను కదిపి అడుగు వేయినప్పుడల్లా ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు అని వారు పలుకుచుండురి. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో అహరోను తల మీద సుగంధ ద్రవ్యములు పోసి ఆయన తల అంచుల వరకు కారినప్పుడు, ఆయనకు ఒక గంట కట్టినప్పుడు ఆయన రక్తంను పశువుల రక్తం తీసుకొని ఆయన బలిపీఠం పోషించుకుంటూ ఆయన అడుగు తీసి అడుగేస్తుంటే ఆవరణలో ఉన్న వాళ్ళంతా ఏమనాలంట? ప్రభువు పరిశుద్ధుడు. హల్లెలూయా. వాళ్ళు మళ్ళొక అడిగేసి ఏమనాల వాళ్ళు? ప్రభువు పరిశుద్ధుడు. మళ్ళొక అడిగేసి ఏమనాల వాళ్ళు? ప్రభువు పరిశుద్ధుడు. మళ్ళొక అడిగేస్తే ఏమనాల వాళ్ళు? ప్రభువు పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రభు? ఎవరండి? అక్కడ కరుణాపీఠం ఉన్నది. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళుతున్నాడు. ఆయన చూడండి, అక్కడ తెర ఉన్నది. ఇతడు ఏమాత్రము తప్పు చేసినా, ఇతడు ఏమాత్రం పాపం చేసినా, ఇతడు ఏమాత్రం దోషం చేసినా, ఇతడు ఏమాత్రము పొరపాటు చేసినా, ఇతడు ఏమాత్రము దేవునికి వ్యతిరేకంగా జీవించినా అంద స్పాట్లో చనిపోతాడు అక్కడ. అప్పుడు తాడు బట్టి బయటికి లాగాల వాళ్ళు. హల్లెలూయా. ఎందుకనగా ప్రభువు పరిశుద్ధుడు. హల్లెలూయా. చూడండి, అక్కడ తెర ఉన్నది అక్కడ. కానీ ఇక్కడ ఈరోజు ఏం చేశాడు దేవుడు? ఆ కలువరి శిలలో ఆయన బలియాగమై తన రక్తంను చిందించినప్పుడు ఆ తెర పై నుండి కిందికి చినిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకును దేవునికి అడ్డుగా ఉన్న తెర చినిగిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మనం ఏమని చెప్పాలి? మనం ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు అని నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఉన్న స్థలం ఏంటనగా దేవుని యొక్క స్థలము. ఆ స్థలము అతి పరిశుద్ధ స్థలమైనది. దేవుడు నిన్ను అక్కడికి పిలుస్తాడు. ఆయన కానీ పిలిచే దేవుడు ఆయన కరుణాపీఠం ఎక్కడ ఉందో, ఆయన ఏ స్థలం నివాసం చేస్తున్నాడో ఆ శరాపులు, ఆ కేరూపులు, పరలోక సైన్యమంతా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుని గాన ప్రతిగానములు చేస్తున్నారో ఆ స్థలంలోకి ఒక అన్నామకున్నైన నన్ను, ఎందుకు పనికిరాని మనల్ని ఆ స్థలంలోకి తీసుకెళ్తున్నాడు యేసయ్య. దేవుని కృప కాదా? అవునా కాదా? ఇదేంటండి? ఇది దేవుని కృప. తోటో నువ్వేదో భక్తిగా ఉన్నావని మా అయ్య ప్రార్థన చేశాడు, మావ ప్రార్థన చేసింది. చాలామంది అంటారు, మా తాత ముత్తాతలు, మా తల్లిదండ్రులు మంచి ప్రార్థన పరులు. అదో సామెత ఉంటుంది, వెనకట మా అయ్య ఎర్రగుర్రాన్ని ఎక్కిండట. మీ అయ్య ఎక్కండు, మీ తాత ఎక్కండు, మరి నువ్వేమి ఎక్కుతావు ఇక్కడ? అవునా? వాస్తవమే కదా? మీ నాన్న భక్తిగా ఉన్నాడు, మీ అమ్మ భక్తిగా ఉన్నది, ఓకే. వాళ్ళు చేసిన భక్తి నీకు వర్తించదు కదా, వాళ్ళు చేసిన భక్తి నాకు వర్తించదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? మా తాత మిషనరీ, ఒక బ్రదర్, మా తాత మిషనరీ బ్రదర్, మాకేం చెప్తూ ఉన్నాడు ఆయన హైదరాబాద్లో. మరి మీ తాత మిషనరీ అయితే అవునా కదా? మరి మిషనరీ కొడుకు, మిషనరీ మనం మరి ఎట్టుండాలి? మిషనరీ లాగానే ఉండాలి. మిషనరీ అంటే అర్థం ఏంటిది? దేవుని చేత పంపబడిన వాడు అని అర్థం. హల్లెలూయా. మరి ఆ జీవితం ఉందా? వాళ్ళది అయిపోయింది, వాళ్ళ ఎరా అయిపోయింది, వాళ్ళ యుగం అయిపోయింది, వాళ్ళ తరం అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు నీవేం చేస్తున్నావు? రక్షణ అనేది వ్యక్తిగతమైనది. ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని వెళ్తున్నాడు ఆయన, ఆ స్థలంలో తీసుకొని వెళ్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, తన కుమారునితో సహవాసము చేయడానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరట? ఆ దేవుడు ఎవరట? ఆయన నమ్మదగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఒక తడకల కింద మనం ప్రార్థన నడిపినా,
ఒక పెంకుటింట్లో మనం ప్రార్థన నడిపినా, ఒక రేకుల కింద మనం ప్రార్థన నడిపినా, ఒక చెట్టు కింద మనం ప్రార్థన నడిపినా, ఒక బిల్డింగ్లో మనం ప్రార్థన నడిపినా, ఒక ఫంక్షన్ హాల్లో మనం ప్రార్థన నడిపినా, అక్కడ ఈ వర్తమానం లేక, యేసుక్రీస్తు నామంలో బాప్తము లేక, యేసుక్రీస్తులో సహవాసం లేకుంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడు. పరిశుద్ధాత్ముడు ఉండడు. అక్కడ మంది ఉన్న కాడ దేవుడు ఉన్నాడండి. ఏం చూస్తామనంటే ప్రజలు బాగా ఉన్నారంటే అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ ఏం చూస్తాం మనం మానవుల మనం. కానీ నీలో పరిశుద్ధాత్మ ఉంటే, ఏముంటే నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఏం చూస్తాను, నువ్వు వెళ్ళే మందిరంలోకి, నువ్వు వెళ్ళే ప్రార్థనా స్థలంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అని చూస్తాను. అక్కడ సంసారమైన జీవితం జీవించినప్పుడు, వర్తమానం లోబడి జీవించినప్పుడు నీకు ఆ స్పిరిట్ వచ్చేస్తే, నీకు ఆత్మ వచ్చేస్తే, నీకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏమంటున్నాను చూడండి, వాళ్ళు పరిశుద్ధుడు, ప్రభు పరిశుద్ధుడు. నీ గురించి మాట్లాడుతున్నాను. బ్రెన్నన్ టెబర్నెకు వినుము, నీకొక తరుణం ఉన్నది. ఒక వ్యక్తి ఒక్కసారి పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు, దేవుని కుటుంబంలో కుమారునిగా స్వీకరించబడినప్పుడు, తండ్రి ద్వారా స్థానం పొందినప్పుడు, సేవ కొరకు నియమించబడినప్పుడు, అతని జీవితంలో ఒక ఉద్దేశము నిర్ణయించబడినప్పుడు, దేవుడు అతన్ని పిలిచినప్పుడు, అతని నడక ప్రభువు పరిశుద్ధుడు 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 అన్నట్లుగా ఉండును. నీ నడక ఎట్లా, దేవుడిని అభిషేకించినప్పుడు, దేవుడిని పిలిచినప్పుడు నీ నడక ఎట్టుండాలంట, పరిశుద్ధత ఉండాలి. నీ నడకలో ఇట్లా కాళ్ళని ఇట్లా ఎగిరేసి జీవిస్తా ఉంటాడా పరిశుద్ధాత్ముడు? ఉంటాడండి. తాటిని తన్నేడు ఒకడు ఉంటే వాడిని తలందనేటోడు ఇంకోడు ఉన్నాడట. నేనే తురుముకాన్ని అంటే నాకన్నా తురుముకాలు కోట్ల మంది ఉన్నారు. ఉన్నారా లేరా? వాస్తవమా కాదా? నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమార్తె అయితే నీ నడకలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధుడు ఎప్పుడుంటాడు? ఒక మాట చూపించిన ముగిస్తా. ఇబ్రియలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ లేఖనికలు చదవండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన. హల్లెలూయా. ఎవరండి? యేసు ప్రభు కదా? అవునా కదా? ఎవరండి? యేసు ప్రభు. శరీరధారి అయిన దినములలో ఆయన శరీరధారి అయి లోకానికి వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు. అయిన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన మరి నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతున్నావో, ఏ దేవునికైతే ప్రార్థిస్తున్నావో, ఏ దేవునైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ దేవుడైతే నా రక్షకుడు అని చెప్తున్నావో, ఏ దేవుడైతే నా విమోచకుడు అని చెప్తున్నావో, ఆయనే కన్నీటి ప్రార్థన చేశాడట, ఆయనే యాచకత్వము చేశాడట, ఆయనే భయభక్తులు కలిగి జీవించిండట, ఆయనే దివారాత్రంలో ప్రార్థించాడట. మరి నీది ఎవరైనా? యేసు ప్రభు కదా? అవునా కదా? వాస్తవమా కదా? మరి నీకు ఆ భయము భక్తి ఉందా? ఉన్నదాన్ని? నీకు భయం లేకపోతే, భక్తి లేకపోతే నువ్వు అంగీకరించబడవు. దేవుని తీసుకో నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కుమారుడయ్యుండి, ఆయన ఎవరట? ఆయన కుమారుడు అనగా హక్కుదారుడు, వారసుడు. కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట. తాను పొందిన శ్రమల చేత ఏం నేర్చుకున్నాడు? ఆయన విధేయత అనగా లోబడే జీవితం నేర్చుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? మాట్లాడేవాడు నేను కాదు, నా తండ్రి నాయన నుండి మాట్లాడుచున్నాడు. ఈ క్రియలు చేసే నేను కాదు, తండ్రి నాయన నుండి క్రియలు చేస్తున్నాడు. తండ్రి ఏమి చేయమన్నాడో అదే నేను చేస్తాను తప్ప తండ్రి చెప్పంది నేను ఏదియో చెయ్యను అన్నాడు ఆయన. అంటే ఇక్కడ తండ్రి తండ్రి నేను అంటున్నానంటే అక్కడ యెహోవా దేవుడు కాదు తండ్రి. ఇంకొక తండ్రి లేడు ఆయనకు. అందుకే ఇందాక చెప్పాను నేను, మనకు శిశువు అనుగ్రహించబడను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. ఆయన భుజం రాజ్యభారం ఉంది. ఆయన సమాధానకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన బలవంతుడగు దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. ఇప్పుడు నిత్యుడగు తండ్రి కుమారునిగా వచ్చాడు ఆయన. అందుకే ఇక కుమారునిగా ఉండి
ఏమైనాడట ఇక్కడైనా? కుమారునిగా ఉండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు ఆయన. విధేయత అంటే ఏంటిది? తగ్గింపు, లోబడే జీవితం నేర్చుకున్నాడు. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి విధేయులు కావాలి నువ్వు? దేవునికి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ పిట్టకథలు చెప్పండి. నేను అక్కడ పోయినా అది జరిగింది, ఇక్కడ పోయినా అది జరిగింది, మా భార్య ప్రాధాన్యత ఇది జరిగింది, మా కొడుకు ప్రాధాన్యత ఇది జరిగింది, మేము అక్కడ అది చేసాం, మేము ఇక్కడ ఇది చేసాం. ఈ సోదీలన్నీ అవసరం లేదు మనకు. ఏం కావాలి? వాక్యమే కావాలి. హల్లెలూయా. నువ్వు నిత్యజీవం పోవాలి. నీకు ఏం కావాలండి? వాక్యము కావాలి. నీ నడకలో పరిశుద్ధత ఉండాలి, నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధుడు ఎప్పుడు వస్తాడు? గర్వం ఉంటే దేవుడు ఉంటాడా? పరిశుద్ధాత్ముడు ఉంటాడా? హోలీ గోస్ట్ ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్. ఆయన చాలా సున్నితమైన వాడు పరిశుద్ధాత్ముడు. అందుకే గర్వం మన హృదయంలోకి రానియద్దు. ఏం రానియద్దండి? నీలో అహంకారం వచ్చింది, గర్వం వచ్చిందని గుర్తుపెట్టుకో. ఇక నువ్వు యోగుడో కాదు, నువ్వు దేవుని ఆత్మకు. పరిశుద్ధాత్ముడు ఉండవు నీ లోపల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చూడండి, ఇక్కడ ఈయన ఎవరైనా యేసు ప్రభునే కదా. విధేయత కలిగి ఉన్నాడా లేడా? లోబడి ఉన్నాడా లేడా? ఆయన దీనుడై ఉన్నాడా లేడా? ఆయన లేడా? ఆయన ఉన్నాడా లేడా? యేసయ్య. మరి నువ్వు ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుడు నా రక్షకుడు అని అంటున్నావో, ఏ దేవుడు నా విమోచకుడు అని అంటున్నావో, ఆయనే దీనుడయ్యాడు, ఆయనే తగ్గించుకున్నాడు, ఆయనే లోబడి జీవించాడు, ఆయనే భయభక్తులు కలిగి జీవించాడు. మరి ఆయన నమ్మిన నీకెట్లా గర్వం ఉంటుంది? నీకెట్లా అహంకారం ఉంటుంది? నీవెలా కలర్ ఎగరెత్తావో? మనం ఎలా అహంకారంతో జీవిస్తాం? మనం ఏముండాలి? మన లోపల తగ్గింపు, దీనత్వము, లోబడే స్వభావము ఉంటేనే పరిశుద్ధాత్మ నీలో ఉండి నిన్ను పరిశుద్ధమైన మార్గంలోకి నడిపిస్తాడు ఆయన. ఇక్కడ పిలుస్తాడు నేను పౌలు ద్వారా ప్రభు ఇక్కడ పిలుస్తాడు ఆయన తన కుమారునితో సహవాసము చేయడానికి. ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటాడైనా? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అప్పటికి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆకాశం లేదు, నక్షత్రం లేదు, ఎవరు ఏది లేదు, అణువు లేదు, పరమాణువు లేదు, ఏది లేదు. ఏది లేనప్పుడే, ఉనికి అన్నది లేనప్పుడు, గాలి అన్నది లేనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తులో నిన్ను నన్ను చూశాడాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశాడు కాబట్టే మనల్ని పిలుస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు ఇది ఎవరి ద్వారా వచ్చింది? ఇది కేవలము దేవుని కృప. హల్లెలూయా. అందుకే నువ్వు ఎక్కడుండాలను? యేసు క్రీస్తులో నీవు ఉండాలను, యేసు క్రీస్తుని కలిగి జీవించాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ దేవుడైతే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడు దీనుడైనాడు, ఆ దేవుడు పరిశుద్ధుడైనాడు, ఆ దేవుడు మంచివాడు అయినాడు, ఆ దేవుడు తగ్గింపు కలిగి ఉన్నాడు, ఆ దేవుడు లోబడి జీవించాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే, నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళాలంటే, నువ్వు దేవుని కృపను పొందుకోవాలంటే, నువ్వు దేవుని మహిమలోకి వెళ్ళాలంటే, నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళాలంటే నీ లోపల విధేయత ఉండాలి, నీ లోపల తగ్గింపు ఉండాలి, నీ లోపల పరిశుద్ధమైన జీవితం ఉండాలి, నీ నడవడిక పరిశుద్ధం ఉండాలి, నీ జీవన శైలి పరిశుద్ధం ఉండాలి. నువ్వు దేవుని మందిరముకు రావాలి, నువ్వు దేవుని ఒక వాక్యం చదవాలి, దేవుని ఒక వర్తమానం చదవాలి, దాని ప్రకారం దానికి లోబడి నువ్వు జీవించినప్పుడు ఇవన్నీ క్వాలిటీస్ నీళ్ళకు ఉంటేనే అప్పుడే నువ్వు అతి పరిశుద్ధునితోటి అతి పరిశుద్ధ స్థలంలో మనం ఉంటాం. ఆ అతి పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడు ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినది. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. కృపగల మా దేవా, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీకు ఎనలేని వందనములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు నైనా మీరు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి నైనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ముప్పదంతలుగా 60 100 దీవించండి, ఆశీర్వదించమని మేము ప్రార్థన చేయించున్నాం నాయన. నువ్వు నమ్మదగిన వాడవు తండ్రి, నీ కొందనాలు. మమ్మల్ని ప్రభా నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుతో సవాసము చేయడానికి నాయన ఈ లోకంలోకి వెళ్ళి మమ్మల్ని పిలిచిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. మా అడుగులో పరిశుద్ధత ఉండాలి, మా నడవడికలో పరిశుద్ధత ఉండాలి, మా ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. మేము దీనత్వము కలిగి ఉండాలి, తగ్గింపును కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, లోబడి జీవించాలి, నీ యందు భయము భక్తి కలిగి జీవించాలి, వాక్యంను వినాలి, వాక్యంను చదవాలి, వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండాలి, వర్తమానము చదవాలి, వర్తమానం వినాలి, వర్తమానం ప్రకారముగా మేము ఈ లోకంలో జీవించడానికి దేవా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ అగ్నితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఉచితమైన కృప నాయన. నీ కృప బట్టే మేము ఈ లోకంలో ఉన్నాము నాయన.